అందులో సింహరాశి వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన టైం ఇది. ఒకటి వాళ్ళకి 8th హౌస్లో సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి జరిగిందండి. చాలా విషయాలు వాళ్ళ చుట్టూ ఏయో జరిగిపోయినాయి వాళ్ళకి సంబంధం లేకుండా. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో ఒక ఎగ్జాంపుల్, మా కజిన్ బ్రదర్ ఒక అతను వాళ్ళ ఆఫీస్లో వెకేషన్కి వెళ్ళారు 3 days ఉగాదికి. వచ్చేటప్పటికి 8-9 రిజిగ్నేషన్స్ ఒకేసారి. అది ఎందుకు ఏంటి వాళ్ళు తేరుకునే స్థితిలో లేరు. అది షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్. అయితే ఈ మధ్య ఉగాది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయిపోయింది. ఏలినాటి శని స్టార్ట్ అయిన తర్వాత నాకు 1 week బ్యాక్ ఒక కాల్ వచ్చిందండి. ఒక లేడీ చేశారు. విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో జ్యువెలరీ పోయింది, మిస్ అయింది. మిస్ అయిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి తీసింది ఎవరంటే వాళ్ళ ఓన్ హస్బెండ్ తీశాడు. అది ఒకటి. రెండోది, వీళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. తర్వాత మూడోది, వీళ్ళు తీసిన హస్బెండ్ ఎందుకు తీసుకున్నారు ఏంటని గట్టిగా తెలిసిపోయిన తర్వాత అడిగితే వీళ్ళకి వేరే ఒక లేడీకి నా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. అసలు ఆ లేడీకి ఎందుకు చేస్తున్నారు ఏందని ఎంక్వైరీ చేస్తే అందులో బయటపడిన విషయం ఏంటంటే ఆ లేడీ నేను 1 year బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. సో చూడండి ఎలా ఉందో. కరెక్ట్గా ఆమెకి సింహరాశి ఏలినాటి శని బిగినింగ్లోనే తెలిసిపోయింది. నాకు ఫోన్ చేస్తారు. అఫ్కోర్స్ అది వేరే కన్వర్జేషన్ అనుకోండి. వాళ్ళ ఎమోషన్లో చాలా మాట్లాడాను. గ్రహాలు ఏం చెప్తే అది చేయాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే నన్ను గమనించారనుకోండి, వాళ్ళ హస్బెండ్ చేసే పని ఆమెకి ఇప్పుడు ట్రేస్ అయ్యింది. అది కూడా చూడండి లైఫ్ చేంజింగ్ అనమాట. అందుకనే అష్టమ శని తెచ్చే బాధలు ఎలా లైఫ్లో చాలా ఇంపాక్టబుల్ ఉంటాయండి. జాబ్ పోవటం, పొజిషన్ పోవటం, అప్పటిదాకా బాగున్న వాళ్ళు చీట్ చేయటం, అప్పటిదాకా ఇల్లు కొనుక్కుంటా ఇల్లు పోవటం, అంటే లైఫ్లో చాలా డ్రామాటిక్గా నెగిటివ్గా జరిగే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయండి. చూడండి మేము వచ్చే 2.5 years బాధపడుతూ ఉంటుంది కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ వేరే ఒక ఆన్ పెళ్లి చేసుకున్నాడు, జ్యువెలరీ తీసుకున్నాడు. చూడండి ఇది ఇట్లా పోయేది కాదండి వ్యవహారం. సో ఇది రెండు లైఫ్ అంతా ఇది ఒక మచ్చలా ఉండిపోతుంది. ఉందండి. అందుకే అంటే ఒక బాధలో ఉండిపోతారు కదా.